ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలుగు సినీ నటుడు శివాజీ మహిళా కమిషన్ ముందు హాజరయ్యారు. దండోరా సినిమా ప్రమోషన్ లో భాగంగా వేదికపై శివాజీ అనుచిత వ్యాఖ్యలు చేసి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. ఆ వ్యాఖ్యలపై రాష్ట్ర మహిళా కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. సుమోటోగా స్వీకరించి ఆ వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలంటూ శివాజీకి నోటీసులు జారీ చేసింది. దీంతో మహిళా కమిషన్ ముందుకు విచారణకు హాజరై వివరణ ఇచ్చారు. కాగా ఇప్పటికే శివాజీ వ్యాఖ్యలపై పలువురు సెలబ్రిటీలు విమర్శలు చేశారు. అమ్మాయిలు హీరోయిన్లు ఏ బట్టలు పెడితే వేసుకొని పోతే మనమే దరిద్రం అనుభవించాల్సి వస్తమ్మా. ఏమనుకోవద్దు, హీరోయిన్లు అందరూ మీరు అనుకున్నా నాకు పోయేది లేదు, లాగి పీకుతాం మనం, అది వేరే విషయం. కానీ మీ అందం చీరలోనో మీ అందం నిండుగా కప్పుకునే బట్టల్లోనే ఉంటుంది తప్పితే సామాను కనపడే దాంట్లో ఏముండదమ్మా. అవి వేసుకున్నంత మాత్రాన చాలామంది చూసినప్పుడు నవ్వుతూ అంటారు, కానీ దేద్రముండ ఎలాంటి బట్టలు ఎందుకు వేసుకుని కాస్త మంచి వేసుకోవచ్చుగా, బాగుంటావు కదా అనాలనిపిస్తుంది లోపల. అనలేము. అంటే మళ్ళీ స్త్రీ స్వాతంత్రం లేదా, స్వేచ్ఛ లేదు. స్త్రీ అంటే ప్రకృతి, ఎంత అందంగా ఉంటే అంత గౌరవం పెరిగిద్ది. ఈ ప్రకృతి అద్భుతంగా ఉంటుంది. అలాగే స్త్రీ మా అమ్మ చక్కగా ఎప్పటికీ గుండెల్లో కనపడతా ఉంటుంది, ఒక సావిత్రమ్మ కానీ ఒక సౌందర్య కానీ. అలాగే ఈ జనరేషన్లో ఇంకా చాలామంది, రష్మిక, చాలామంది అమ్మాయిలు ఉన్నారు. వీళ్ళందరూ ఇంపాక్ట్ క్రియేట్ చేశారు కాబట్టి అమ్మటే చెప్పగలుగుతున్నాం. గ్లామర్ అనేది ఒక దశ వరకే ఉండాలా, ఇంతవరకు ఉంటే పర్లా, అది ఇక్కడికి రాకూడదు. నేనేవాళ్ళే కానీ చెప్పడానికి మళ్ళీ అందరు రేపు పొద్దున పెద్ద పెద్ద వాళ్ళంతా బయలుదేరతారు, మాకు స్త్రీ స్వేచ్ఛ లేదు. స్వేచ్ఛ అనేది అదృష్టం. ఆ స్వేచ్ఛని కోల్పోవద్దు. మన గౌరవం ఎప్పుడు పెరుగుద్దంటే మన వేష భాషల నుంచే మన గౌరవం పెరిగిద్ది. అందులో ప్రపంచ వేదికల మీదైనా సరే చీరగట్టుకున్న వాళ్ళకే విశ్వసుందర కిరీటాలు వచ్చినాయి. అమ్మాయిలు హీరోయిన్లు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుప్రియ అందిస్తారు. చెప్పండి సుప్రియ, అప్డేట్స్ ఏంటి? దేవిక నటుడు శివాజీ బుద్ధ భవన్లో మహిళా కమిషన్ విధుల విచారణకు హాజరయ్యారు. అయితే హీరోయిన్స్ ని ఉద్దేశించి శివాజీ చేసిన అభ్యంతర వ్యాఖ్యలపై తీవ్ర దుమారాన్ని రేపై ఈ అంశాన్ని సమోటగా స్వీకరించిన మహిళా కమిషన్ వివరణ ఇవ్వాలని శివాజీకి నోటీసులు ఇవ్వడంతో ఈ విచారణకి హాజరైన శివాజీ ఆ వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు. శివాజీ స్టేట్మెంట్ ను మహిళా కమిషనర్ కూడా రికార్డ్ చేసుకున్నారు. అయితే మహిళలపై శివాజీ చేసిన వ్యాఖ్యలను మహిళల గౌరవం, వ్యక్తిగత జీవితం ప్రభావితం చూపుతుందని కమిషనర్ భావిస్తుందంటున్నారు. అయితే దానిపైన మీరేమంటున్నారంటూ, అయితే సినిమా నటుడిగా మీ వ్యాఖ్యలు సమాజంపై ప్రభావం చూపుతాయి, ఇది మీకు తెలిసి కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేశారని కూడా కమిషన్ భావిస్తుంది. అయితే మహిళల వస్త్రధారణ ఆధారంగా వారి వ్యక్తిగతాన్ని అంచనా వేయడం రాజ్యాంగ స్ఫూర్తికి విదూరం. చదువుకున్న వ్యక్తిగా ఇది మీకు తెలియదా? మీ వ్యాఖ్యలు మహిళలను కించపరిచినట్లు కానట్లు అయితే వాటికి సంబంధించిన ఆధారాలు ఇవ్వండి. మీ వ్యాఖ్యలపై మహిళలు దాడులు పెంచే విధంగా ఉన్నాయని ఫిర్యాదులు వచ్చాయి. అయితే వీటికి మీ సమాధానం ఏమంటే, ఒకవేళ దాడి జరిగితే దానిపైన ఎవరిది బాధ్యత అంటూ కూడా ఇటు మహిళా కమిషన్ అన్నట్టు కూడా తెలుస్తుంది. అయితే దీనిపైన ఇటు శివాజీ స్పందిస్తూ అనుకోకుండా మాటలు దొరలాయని మహిళా కమిషన్ ముందు శివాజీ స్టేట్మెంట్ ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది. మరోసారి ఇలాంటివి పునరావృతం కాకుండా చూసుకుంటామని నటుడు చెప్పినట్లు కూడా సమాచారం ఉంది. అయితే దానిపైన సోషల్ మీడియాలో స్పందించిన శివాజీ కూడా ఇదివరకే తనపై అన్న మాటలకు కూడా వెనక్కి తీసుకున్నాను, క్షమించాలని కోరారు. అయితే ఇటు మహిళా కమిషన్ మాత్రం ఈరోజు చూస్తున్నప్పుడు కూడా శివాజీకి మాత్రము ఇటు ఘాటుగానే ప్రశ్నలు వేసినట్టు తెలుస్తుంది. దీనిపైన కూడా శివాజీ మళ్ళీ ఇలాంటివి జరగకుండా చూసుకుంటానని వారికి చెప్తున్నట్టయితే ఇప్పటి వరకు ఉన్న సమాచారం. అయితే ఇంకా దీనిపైన అసలు శివాజీ ఎలాంటి స్టేట్మెంట్ ఇచ్చాడు, ఇంకా ఎలాంటి విచారణలో ఎలాంటి వివరణ ఇచ్చిన దాని పైన అయితే గుర్తుకంట నెలకొందని చెప్పాలి. అయితే మరి కాసేపట్లో కూడా పూర్తి వివరాలు అయితే తెలిసే అవకాశం ఉంది. దేవిక, రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ సుప్రియ.